సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అండ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ కోర్సులు అర్థమవుతాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే ఏ డిగ్రీ ఉండాలి అన్నదానికి సమాధానంగా మేము ఇంతకుముందు ఇంటర్వ్యూలలో చెప్పాము. ఏ డిగ్రీ చదివిన వాళ్ళైనా కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని. సో దానికోసం ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ మా జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఇప్పుడు అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ని ఒక్కొక్కరిని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్న సునీల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సునీల్ గురించి కొంచెం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. తన ఇంటర్మీడియట్ ఎంపీసీ, డిగ్రీ బీకామ్ చదివాడు జనరల్, తర్వాత ఎంబీఏ చదివాడు. 2018లో తన ఎంబీఏ కంప్లీట్ చేసి తను మా దగ్గరికి రీసెంట్గా వచ్చి 2023 అనుకుంటున్నాను, 2023లో తను ఈ యొక్క జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఇప్పుడు కోర్స్ చేస్తున్నాడు. తను కోర్సులో చివరి ఫేజ్లో ఉన్నాడు, అంటే ఈజ్ గోయింగ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్ నౌ. సో సునీల్ తన యొక్క ఇంట్రడక్షన్ క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఇస్తాడు. సో సునీల్, యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మోర్ క్లియర్. నేను నీ గురించి 3 లైన్లే చెప్పాను. ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత ఎంబీఏ చదివాడని. సో ఇంకా ఎక్కడి నుంచి, మీ హోమ్ టౌన్ ఎక్కడ, ఏంటి అనేది డీటెయిల్స్. హలో అందరికీ, నా పేరు సునీల్. నేను వచ్చేసి హైదరాబాద్. మా ఫాదర్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్. మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్. మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. మా సిస్టర్ అనేది ఇప్పుడు సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. పార్ట్ టైం జాబ్గా చేసుకుంటూ సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాము, నేను మా అక్క. నాకు ఎంబీఏ అయిపోయిన వెంటనే నాకు ఎటువంటి గ్యాప్ లేకుండా ఫైనాన్స్ మీద నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్ళాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేసి దాదాపు 10 months చేశాను. 10 months చేసి అక్కడ నాకు గ్రోత్ లేక నేను వితిన్ షార్ట్ టైంలోనే ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేశాను. జాబ్ చేసి 6 months చేశాను. 6 months చేసి ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్ కింద నాకు జాబ్ వచ్చింది. జాబ్ వస్తే అది కంప్లీట్గా నైట్ షిఫ్ట్. దానివల్ల మా ఫాదర్కి మా మదర్కి కొంచెం బాగలేదు కాబట్టిగా నేను చూస్తున్న టైంలో మా మదర్ వచ్చేసి యూట్యూబ్లో వీడియో చూశారు, ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ది. అది చూసి ఒక వీడియో అనేది బాగా ఇన్స్పైర్ అయ్యారు. మా మదర్ వచ్చేసి గణేష్ అనే వ్యక్తి ఇంటర్వ్యూ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. మా ఫాదర్ ఒకటి చెప్పాడు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా అని కూడా నువ్వు ఐటీ సెక్టర్లో నాకు జాబ్ కొడితే నాకు చూడాలనిపిస్తుంది. మా ఫ్యామిలీ కానీ మా రిలేటివ్స్ కానీ అందరూ చూసి నేను గర్వపడాలి అని చెప్పి మా ఫాదర్ నన్ను ఎంకరేజ్ చేశారు. మా మదర్ వచ్చేసి ఇంకా నన్ను బాగా సపోర్ట్ చేసి నేను ఇక్కడ 2023 February 4th అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. మా ఫాదర్ తీసుకొని వచ్చి నన్ను సార్ దగ్గర మాట్లాడాను. నేను మా ఫాదర్ వచ్చి మాట్లాడి ఇక్కడ మొత్తం తెలుసుకున్నాను. ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, సార్ ఎలా చెప్తారు, కోడింగ్ బేసిక్ లెవెల్ నుంచి ఎలా చెప్తారు, అవన్నీ నేను నేర్చుకున్నాను. నేను ఇక్కడ నేర్చుకోవడం వల్ల నాకు చాలా నాలోనే కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరిగింది. నాకు బేసికల్గా నాకు కోడింగ్ అనేది పెద్ద టచ్ లేకపోయినా కూడా నాకు బేసికల్లీ నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ బట్టి నేను కోడింగ్ నేర్చుకోలేకపోయాను సరిగ్గా. ఇక్కడికి రాగానే ఇక్కడ సార్ అనేది స్టార్టింగ్ వచ్చేసి నాకు ధైర్యం చెప్పారు, నువ్వు నాతోనే ఉండు, నేను నీ వెంటుంటాను. కానీ నువ్వు వెంటున్నప్పుడు నీకు ఏదైతే ఉందో మీకు మెంటర్ అన్ని సెలెక్ట్ చేస్తాను. ఆ మెంటర్ అన్ని సెలెక్ట్ చేసినప్పుడు మీరు ప్రతిదీ మెంటర్ తోటి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు. అంటే నాకు నా ఫ్రెండ్ అనేది లక్ష్మణ్ ఆయన చాలా నాకు సపోర్ట్ చేసి నా క్లోజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేసి దానివల్ల నేను ఆయన వల్లనే నేను ఇక్కడికి వచ్చి నేను ఇంత నేర్చుకొని నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది నేను పెంచుకొని దాదాపు నాకు 7 months పట్టింది. జాబ్ ఫుల్ స్టాక్ .NET డెవలపర్ కింద నేను 7 months కంప్లీట్ చేశాను. కోర్స్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏ మోడ్యూల్స్ అయిపోయినాయి? C# .NET, ASP.NET, SQL సర్వర్, MVC ప్రాజెక్ట్ కూడా చేశాను.
సో తను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఒక 6-7 మంత్స్లో తను మొత్తం సిలబస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నౌ యు ఆర్ ఇంటర్వ్యూ బ్యాచ్లో. నువ్వు ఇంటర్వ్యూ బ్యాచ్లో ఉన్నావు కదా. నెక్స్ట్ 2 వీక్స్లో తను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. సో అయితే ఇక్కడ నాకు ఒకటి అంటే ఆడియన్స్ కూడా అర్థం కావడం కోసం, ఎంబీఏ అయిపోయినాక ఇక్కడికి రావడానికి మధ్యలో నీకు 4 years గ్యాప్ ఉంది. ఈ 4 yearsలో నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జాబ్ చేసావా? సార్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ సార్. బేసికలీ అది బ్యాంకింగ్ సెక్టర్ సార్. ఇది ఎంబీఏలో స్పెషలైజేషన్ ఫైనాన్స్ సార్. ఎంబీఏ ఫైనాన్స్. ఎంబీఏ కాలేజ్ అవంతి పీజీ కాలేజ్ సార్, ముసరాంబాగ్ దగ్గర ఉంటుంది, దిల్ష్ నగర్ సైడ్. తెలుసు. యా, ఎంబీఏ పీజీ, ఎంబీఏలో ఫైనాన్స్. సార్. తర్వాత నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ హెచ్డిఎఫ్సి వచ్చిందా? క్యాంపస్ కాదు సార్, రిఫరెన్స్ ద్వారా వెళ్ళాను. హెచ్డిఎఫ్సిలో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ ఏంటి నీ రోలు? నాది వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. మామూలుగా కస్టమర్స్ అనేది మామూలుగా లోన్స్ అనేది ఎలా తీసుకుంటున్నారు, దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, దానికి ఈఎంఐ అనేది ఎన్ని మంత్స్ అయితే, ఇప్పుడు 12 monthsకి వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, మామూలు సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ 750 అబవ్ ఉన్న వాళ్ళకి లోన్స్ అనేది ఫ్రీగా ఇప్పిస్తాము. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు కస్టమర్ని అంటే లైక్ బయట కలవాలన్నా, బ్యాంక్ అంటే ఇది కూర్చొని చేసే జాబా, బయట తిరిగే జాబా? నా డౌట్ అది. లోపల ఇంతవరకు నేను కూడా నేను ఎప్పుడు అడగలేదు నేను ఇవన్నీ. నాకు గుర్తు ఉన్న ప్రకారం ఏంటంటే నువ్వు ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అని తెలుసు. తర్వాత నువ్వు ఈ జాబ్ చేసింది ఇవన్నీ అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అడిగానేమో, నాకైతే గుర్తులేదు. సో అంటే ఇన్హౌస్ జాబా, బయటకి వెళ్ళి తిరిగే జాబా ఇది? నేను బయటకు వెళ్ళేది కాదు సార్. నేను ఆల్రెడీ సార్కి చెప్పాను. 2016 నా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యడం వల్ల నా కాలు అనేది కొంచెం ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం రావడం వల్ల నేను ఏం చేశానంటే, ఇది మార్కెటింగ్, ఒక్కొక్కసారి బయట కూడా వెళ్ళాల్సి వస్తుంది, మీరు వెళ్తారా అని నన్ను అడిగారు. ఇంటర్వ్యూ అప్పుడే అడిగారు, హెచ్ఆర్ రౌండ్ అప్పుడు అడిగితే నేను ఒకటే చెప్పాను, సార్ నేనైతే మీరు ఏం చెప్పినా నేను వర్క్ చేశాను, నేను బ్యాంకులోనే వర్క్ చేశాను అని చెప్పాను. 9 months. అక్కడ ఎన్ని రోజులు పని చేసావు? 9 months. సేల్స్ డిపార్ట్మెంట్. తర్వాత మళ్ళీ నువ్వు ఇందాక ఒక మాట చెప్పావు, ఎక్కడో ఎంఎన్సీలో ఫైనాన్స్ కంపెనీ. ఫైనాన్స్ కంపెనీ పేరు ఎస్ఎస్సి టెక్నాలజీ సార్. సో అది గచ్చిబౌలిలో ఉంటుంది. చేసావు అది 6 months చేశాను. నైట్ షిఫ్ట్ సార్. సో ఈ 2 జాబులు చూసిన తర్వాత ఫాదర్ ఐటీ వైపు ఉంటే బెటర్, నైట్ షిఫ్ట్ ఇవంతా తలకాయనొప్పి ఉందని చెప్పి ఐటీ వైపు రావడం. అంతే కదా, అమ్మ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ చేసి తీసుకొచ్చి. సో మేము కూడా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. లాస్ట్ ఇంటర్వ్యూలో మేము ఏజీబీఎస్సీ స్టూడెంట్ రాకేష్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఈ ఇంటర్వ్యూలో ఎంబీఏ స్టూడెంట్ సునీల్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఐటీ వైపు వస్తున్నారు. అండ్ ఇందులో కూడా మేము ఇంటర్వ్యూస్కి సెలెక్ట్ చేస్తున్న క్యాండిడేట్లు కూడా మోస్ట్ సక్సెస్ఫుల్గా అవుతారని 100% కాన్ఫిడెంట్ ఉండడానే మేము ముందు ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ అబ్బాయి కూడా, రాకేష్ అయినా సునీల్ అయినా కానీ ఇప్పుడున్న బ్యాచ్లో బెస్ట్ స్టూడెంట్స్. ఉన్న 4-5 వీళ్ళు బెస్ట్, అందులో డౌటే లేదు. సో ఆ తర్వాత ఇక్కడ జాయిన్ అయినాం. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ అడిగాడు, నువ్వు జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉందని. ఎంబీఏ కదా, రిలేషన్లో కానీ ఇక్కడ పక్కన కూర్చున్న వాళ్ళతో కానీ ఎలా అయినా కానీ దిల్షుక్ నగర్ నుంచి బస్కి వచ్చేవాడి మెట్రో. నాకు అది ఎలా గుర్తుందంటే, ఒక రోజు 10 గంటలప్పుడు మీ అక్కయ్య ఫోన్ చేశారు 9:30కి. అప్పుడు మనం స్టడీ అవర్స్ పెట్టాం, నైట్ 9 వరకు పెట్టేసరికి నువ్వు ఇక్కడే ఉండిపోయావు. పవర్ ప్రాబ్లం, వర్షం పడేసరికి నువ్వు ఇంటికి వెళ్ళకపోయేసరికి తను ఫోన్ చేసి నన్ను, సార్ ఇట్లా మా తమ్ముడు బ్రదర్ రాలేదు అంటే, నేను ఇన్స్టిట్యూట్కి ఫోన్ చేస్తే అప్పుడే బయలుదేరటమే జరిగిందని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. దిల్షుక్ నుంచి వస్తాను 9 వరకు ఉండి అప్పుడు వెళ్ళిపోయేవాడు. సో ఇక్కడ జాయిన్ అయినప్పుడు హాస్టల్లో లేవు, ఇంట్లో నుంచి వస్తున్నావు, రిలేషన్లో కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఇక్కడ కానీ. ఎంబీఏ కదా, ఐటీ వైపు ఎందుకు అని అంటే ఏదైనా కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి? కామెంట్స్ అనేది వచ్చాయి సార్. వచ్చాయి, ఉన్నట్టు చెప్పు ఫ్రాంక్. అంటే కామెంట్స్ వచ్చాయి, నువ్వు ఎలా వాటికి అనుకున్నావు,
తర్వాత వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేసావు అనేది క్లారిటీ కావాలి. Yes, sir. నాకు అనేది కామెంట్స్ అనేది వచ్చాయి. ఎంబీఏ ఉన్నప్పుడు ఎంబీఏ దగ్గర వెళ్ళకుండా ఐటీ జాబ్ ఎందుకు అని చాలామంది అన్నారు. అన్నప్పుడు అవేం నేను పట్టించుకోలేదు. నేనేమనుకున్నానంటే ఒకటే అనుకున్నాను సార్. జాయిన్ అయిన తర్వాత జాయిన్ అనేది జాయిన్ అయినాక జనరల్గా మనము రిలేషన్లో ఫ్రెండ్స్లో చెప్తాం మేము పలానా ఐటీ కోర్స్ చేస్తున్నాం. అక్కడ రిలేషన్లో కానీ ఫ్రెండ్స్లో కానీ కామెంట్ వచ్చిందా నువ్వు ఎంబీఏ నువ్వు ఐటీ వైపు ఎందుకు వెళ్తున్నావు అని అన్నారు సార్. వచ్చింది. ఎస్ సార్. వచ్చినప్పుడు నువ్వు దానికి ఎలా ఫీల్ అయ్యావు? అరే వీళ్ళు ఇలా డౌట్ పెడుతున్నారు నానేమో ఐటీ వైపు వెళ్ళమంటుండు అని నువ్వేమన్నా అంటే కొద్దిగా డిస్టర్బ్ అయినావా? డిస్టర్బ్ అసలు అవ్వలేదు సార్. ఎందుకంటే నాలో నేను కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఎంబీఏ ఫైనాన్స్ అనేది మామూలుగా జాబ్ అనేది ఎక్కువ అనేది ఉండదు. బేసికల్గా నేను ఆలోచించింది ఏంటంటే ఐటీ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ. ఐటీ సెక్టర్లో చాలామంది పనిచేశారు సార్. మా ఫ్యామిలీ కానీ మా చుట్టాలు కానీ చాలామంది ఉన్నారు సార్. ఐటీ జాబ్లోకి నువ్వు వెళ్ళి నువ్వు బాగా సక్సెస్ అవుతావు. నీకు ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది. నీకు ఎక్కువ టెక్నాలజీస్ అనేది ఎట్లా నేర్చుకుంటావు నువ్వు. రేపు ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు బేసికల్లీ నాకు కమ్యూనికేషన్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నారంటే ఒకటే చెప్పారు, నువ్వు ఇట్లా ఉంటే నీకు కుదరదు, నువ్వు వెళ్ళు ఏదైనా మంచి ప్రాపర్ గైడెన్స్ తీసుకున్న తర్వాత నువ్వు వెళ్ళి ఐటీ సెక్టర్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి అవన్నీ నాకు చెప్పి నేర్పించి నాకు పంపించారు సార్. మెయిన్గా మా ఫాదర్ వచ్చేసి నన్ను ఏమన్నాడంటే నువ్వు ఐటీ సెక్టర్లోకి వెళ్ళి నువ్వు నలుగురితో ఎలా మాట్లాడతావో మాట్లాడితే నీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకుంటావు. దానివల్ల నీకు ఎక్కువ నీకు ప్రజెంటేషన్ అనేది బాగా వస్తుంది అని చెప్పారు సార్. దానివల్ల నేను ఏమనుకున్నానంటే ఒకటే చెప్పాను మా ఫ్రెండ్స్కి, నేను ఎలా ఉంటానో నాకు ఇది అనవసరం అప్పటి నుంచి. ఇప్పుడు నేను ఐటీ సెక్టర్లో అనేది నాకు జాబ్ కావాలి, జాబ్ కొట్టాలి అని చెప్పి ఒకటి నిర్ణయించుకున్నాను సార్. ఓకే. సో ఇక్కడ జాయిన్ అయినాక ఇప్పుడు మన దగ్గర ఉన్న నీ కోడింగ్ నేర్చుకోవడంలో ఎంబీఏ నుంచి వచ్చావు కదా, జనరల్గా డాట్ నెట్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడంలో నీకు ఏమన్నా అంటే స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించిందా? స్టార్టింగ్ అనిపించింది సార్. స్టార్టింగ్ అనిపిస్తే ఫస్ట్ మీరు కృష్ణప్రసాద్ అని ఓల్డ్ బ్యాచ్ అన్నకి మీకు చెప్తే తను ఏమన్నారంటే మామూలు చెప్తున్నారు కానీ నాకు ప్రాపర్గా నాకు అర్థమయ్యేది కాదు. నా ఫ్రెండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్, డేవిడ్ జాన్సన్ ఇంకా లక్ష్మణ్. వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు సార్. నేను ఈ ప్రయాణంలో ఈ ట్రైనింగ్లో ఇప్పుడు దాకా జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో నేను ఎక్కడ ఉన్నాను నాకు తెలియదు కానీ వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను సార్. డేవిడ్ జాన్సన్, లక్ష్మణ్. ఫస్ట్ కొద్ది రోజులు అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డాను. అంటే ఫస్ట్ సెషన్ విన్నాం, డాట్ నెట్ ఇంట్రడక్షన్ సెషన్. సో ఆ సెషన్ సెకండ్ సెషన్ విన్నావు కదా. మొదటి 2-3 సెషన్లు కొద్దిగా కొత్తగానే అనిపించింది. సో మరి అప్పుడు ఏమన్నా అనిపించిందా ఇది మనకు అర్థం కాదేమో డ్రాప్ అవుదామని? అనిపించలేదు సార్. అనిపించినప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారు సార్, నువ్వు చేయగలిగితేనే చెప్పు, లేకపోతే వేరే చూసుకున్నాం, లేకపోతే బిజినెస్ అయినా పెట్టిస్తాను నేను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పాడు సార్ మా ఫాదర్. అలా కాకుండా నేను ఒకటే చెప్పాను, నేనేమన్నాను కూడా నాకు కష్టమైనా కూడా నా కాన్ఫిడెన్స్ అనేది నేను ముందు పెట్టుకుంటాను. కాన్ఫిడెన్స్ ముందు పెట్టుకొని నేను అనేది మొత్తం నేర్చుకుంటాను. కోర్స్ మొత్తం నేర్చుకొని కోడింగ్ మొత్తం స్టార్టింగ్ నుంచి 0 లెవెల్ నుంచి నేను నేర్చుకొని నేను జాబ్ కొడతానని చెప్పి. 2-3 సెషన్లో కొద్దిగా డిఫికల్ట్ అండి. ఎస్ సార్. నేను అనేది ఏంటంటే ఎన్ని సెషన్ల తర్వాత నీకు కొంచెం ఓకే నేను అర్థం చేసుకో కరెక్ట్గా 10 వీడియోస్ తర్వాత నుంచి 10 సెషన్స్ అయిపోయినాక నీకు ధైర్యం వచ్చిందా? ధైర్యం వచ్చింది సార్. అంటే మొదటి 10 సెషన్స్ అప్పుడు కొంచెం డౌట్ ఉన్నప్పుడు రిపీట్ చేయలేదా? చేశాను సార్. ఎన్నిసార్లు చేసావు? 5 టైమ్స్ చేశాను సార్. అప్పుడు నీకు లైక్ క్లారిటీ వచ్చింది సార్. ఇక్కడ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు సో స్టార్టింగ్లో మనకు కొంచెం సబ్జెక్ట్ డిఫికల్టీగా అనిపించినప్పుడు ఆ సెషన్స్ని రిపీటెడ్గా వినాలి మల్టిపుల్ టైమ్స్, ఒక 5 సెషన్ 10 సెషన్. దానివల్ల ఏమవుతుంది అంటే నాన్ టెక్నికల్ నాన్ కంప్యూటర్ స్టూడెంట్ కూడా కంప్యూటర్స్కి ఆ సబ్జెక్ట్స్కి అండర్స్టాండింగ్కి అనేది కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది.
సో అక్కడి నుంచి ఇప్పుడు 10th 11th సెషన్లో నీ క్లారిటీ స్టార్ట్ అయింది. ఎస్ సార్. సో అక్కడి నుంచి క్లారిటీ పెరుగుతూ ఉందా? పెరుగుతుంది సార్, పెరుగుతుంది సార్. పెరుగుతుంది. ఈ స్టార్టింగ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము మెంటర్స్ని అరేంజ్ చేస్తాం. ఎస్ సార్. మెంటర్స్ని అరేంజ్ చేసినప్పుడు మీకు స్టెప్ 1 అంటాను. స్టెప్ 1 లిజన్ ద సెషన్, రైట్ ద నోట్స్. ఎస్ సార్. స్టెప్ 2 రైట్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ ద సెషన్. ఆ 1 hour సెషన్లో మీరు రాసిన నోట్స్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ ఫ్రేమ్ చేయమంటాం. అండ్ స్టెప్ 3 ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మీద XY అంటే ఎవరితో ఒకరితో మీరు ఇంటర్వ్యూ చేయించుకోండి, అడిగించుకోండి అంటాం. సో ఈ ప్రాసెస్ చేసావా? చేశాను సార్. స్టార్టింగ్ స్కిప్ చేసావా? చేశాను సార్. ఇదంతా రాయటం కదా, ఇది ఏందిరా బాబు ఈ రాయటం తలకాయ నొప్పిలా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, స్కూల్లో ఉంటుంది నా మెథడాలజీస్ అన్ని కూడా చిన్నప్పుడు స్కూళ్ళలో ఇంకా రాపిస్తా ఉంటారు. రాయి, నువ్వు రాయాలి పుస్తకాలు రాస్తూనే ఉండాలి. జనరల్గా మీరు కాలేజెస్కి వెళ్ళినాక రాయటం తగ్గుతుంది. మన స్కూల్లో ఉన్నప్పుడు 10 పుస్తకాలు తీసుకెళ్తాం, కాలేజీకి వెళ్ళినప్పుడు 1-2 తీసుకెళ్తాం, ఒకటైనా తీసుకొని వెళ్దాం. మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు ఎన్ని పుస్తకాలు తీసుకురావాల్సి వచ్చింది రోజు ఇన్స్టిట్యూట్? చాలా తీసుకుని 10 మేమే 10 పుస్తకాలు ఇస్తాం. మళ్ళీ మీ తెచ్చుకోవాలి, బ్యాగ్ నిండా తెచ్చుకోవాలి. ఇలా రాయి అలా రాయి అన్నప్పుడు ఆ స్టెప్స్ నీకు చాలా మంది మన స్టూడెంట్స్ నేను చూసింది స్కిప్ చేస్తారు. ఇదంతా రాయటప్పుడు ఒక వీడియో ఒక సెషన్ కంప్లీట్ చేయడానికి 1 hour పడుతుంది. ఇప్పుడు దాన్ని మీరు స్టెప్స్ చేయాలంటే ఖచ్చితంగా 1 hour సెషన్కి 2 hours పడుతుంది. సో అప్పుడు అది అంటే చేసావా? చేశాను సార్. చేయటం వల్ల క్లారిటీ పెరిగిందంటావా? చేయడం వల్ల క్లారిటీ పెరిగింది. అది ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఎందుకంటే లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ సెషన్. నీకు ఫస్ట్ సెషన్లో క్లారిటీ లేనప్పుడు నెక్స్ట్ సెషన్కి వెళ్ళటం కూడా అనవసరం, వేస్ట్, దానివల్ల యూజ్లెస్. కరెక్టేనా? సో తర్వాత కోడింగ్లోకి ఎంటర్ అవుతావు. 10th 11th అంటే కోడింగ్. అక్కడ కోడింగ్లోకి ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ ఏమైనా కోడింగ్ కొద్దిగా భయం అనిపించిందా? లేదు సార్, ఏమనిపించలేదు. సో కోడింగ్ కంఫర్ట్ ఏ టాపిక్లో వచ్చింది? కోడింగ్ అనేది నాకు టైప్ కాస్టింగ్ నుంచి వచ్చింది సార్. కోడింగ్ కంఫర్ట్ బాగా 16th వీడియో నుంచి కోడింగ్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు C#.NET, ASP.NET, SQL Server, MVC అన్ని కంప్లీట్ చేసావు. ఎస్ సార్. సో వీటిలో నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్? నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే సెషన్ స్టేట్ మేనేజ్మెంట్. ASP.NET. ఎస్ సార్. ప్రాజెక్ట్ చేసావా? చేశాను. .NET కమ్యూనిటీ ప్రాజెక్ట్ యూజింగ్ ASP.NET చేసావా? చేశాను. MVC కూడా చేసావా? MVC చేయలేదు, ఒక వర్షన్ చేసావా? ఎస్ సార్. ASP.NET. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం జనరల్గా లాజిక్స్ ఇవన్నీ రాసేటప్పుడు డిజైన్, ప్రోగ్రామ్ ఆన్ పేపర్, ప్రోగ్రామ్ ఇన్ సిస్టమ్, స్టెప్ 3 స్టెప్ 1 డిజైన్ ఆన్ పేపర్, స్టెప్ 2 కోడ్ ఆన్ పేపర్, స్టెప్ 3 ట్రేసింగ్ ఆన్ పేపర్, స్టెప్ 4 అగైన్ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ సిస్టమ్, స్టెప్ 5 ట్రేసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డీబగ్గింగ్ అంటే బ్రేక్ పాయింట్ మనకు విజువల్ స్టూడియోలో పెట్టి కోడ్కి పేపర్ మీద చేపిస్తాం. ఈ 5 స్టెప్ ప్రాసెస్ ఉంది కదా, ఇవి చేసావాను? 3 స్టెప్స్ చేశాను. ఏ 2 స్టెప్స్ స్కిప్ చేసావు? అదే డీబగ్గింగ్ లాస్ట్లో ట్రేసింగ్ చేస్తుంటేవా? చేశాను. ఏది అంటే ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. ఒక ప్రోగ్రామ్ని నేను మామూలుగా అయితే ఒక ప్రోగ్రామ్ అంటే పేపర్లో ఉన్న సిస్టంలో రాస్తాను, కానీ నేను ఏమంటాను, ఆ ప్రోగ్రామ్కి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో దాన్ని డిజైన్ అంటాను. రాయండి. స్టెప్ 2 కోడ్ రాయండి. స్టెప్ 3 మళ్ళీ దాన్ని ఎలా అవుట్పుట్ని తీసుకొస్తున్నామో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే. సో ఇదంతా లెంతీ అనిపిస్తుందా? అనిపిస్తుంది, కానీ ఉపయోగం ఉందా? చాలా ఉపయోగం ఉంది. ట్రేసింగ్ వల్లనే నేను నేర్చుకోగలను. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ స్టెప్స్ని స్కిప్ చేస్తారు. ఎవరైతే ఈ స్టెప్స్ అన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వెళ్తారో వాళ్ళకి టాపిక్స్ పెరిగిన కొద్ది కూడా సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ అయిపోయి మాకు అర్థం కావట్లేదు అంటారు. సో ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడం ఈజీ కాదు, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడం కష్టం కాదు. ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ. అదే మనం కోడింగ్లో ఫాలో అయిన మెథడాలజీ. ఎందుకు ఆర్ఎన్ రెడ్డి కాడికి వచ్చిన వాళ్ళు కోడింగ్ నేర్చుకోగలుగుతారంటే ద స్టెప్స్ వాట్ వి ఫాలో. మనం ఒక ప్రోగ్రామ్ని 5 రకాలుగా ట్రై చేస్తున్నాం. సో దట్స్ వై ద స్టూడెంట్ ఈస్ లెర్నింగ్ వెరీ ఈజీలీ ఇన్ పైథాన్ అండ్ .NET. అంతే కదా. సో అది ట్రేసింగ్ ఇవన్నీ ఎవరు చేయరు. సో నువ్వు అసలు ప్రోగ్రామ్ పేపర్ మీద రాయటమే అల్టిమేట్, తర్వాత దాన్ని ట్రేస్ చేయడం ఇంకా అల్టిమేట్ ఆన్ పేపర్. సో వీ డూ మోర్ పేపర్ వర్క్ దట్ ఈస్ హెల్పింగ్ టు ద స్టూడెంట్. అంతే కదా. సో తర్వాత మార్నింగ్ మనం తీసుకుంటున్న ఈ యొక్క సెమినార్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది ఎలా ఉంది? డయాసిక్ మాట్లాడటం. ఓకే సార్.
సంతోష్ సార్ ఫస్ట్ టైం నన్ను పిలిచినప్పుడు సెమినార్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టైం నన్ను పిలిచినప్పుడు డైస్ మీదకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను సార్. చాలా భయపడ్డాను, చెప్తానా లేనా అనేది అంటే ఇంతమంది 100 మందిలో నేను మాట్లాడాలంటే కొంచెం తప్పులు పోతే ఏమని అనుకుంటారేమో అని చెప్పి అనుకున్నాను. దాని తర్వాత నుంచి మల్టిపుల్ టైమ్స్ చాలా మాట్లాడాను సార్. మొత్తం సబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకొని నైట్ మల్టిపుల్ టైమ్స్ ఒక 40 టైమ్స్. 40 టైమ్స్. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇప్పుడు రోజు ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడదాం అనిపిస్తుందా? రోజు అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది. ఏదైనా ఒక రోజు అవకాశం దొరకలేదు అనుకో, ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా మిస్ అయిందేమో అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది కదా? సో స్టార్టింగ్ ఇది అందరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంటేషన్ స్కిల్స్ని పెంచాలి అంటే మనం స్టూడెంట్ని డయాస్ మీద మాట్లాడించాలి, సబ్జెక్ట్ మాట్లాడించాలి. మాట్లాడంగా ప్రతి ఒక్కరి ప్రజెంటేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ సార్. తర్వాత మనం ఇంప్లిమెంట్ చేస్తున్న XY ఎలా ఉంది? XY దీనివల్ల సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవచ్చు. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఎక్స్పర్సన్ అడుగుతుంటే క్వశ్చన్ అనేది మనం చెప్పొచ్చు. ఒకవేళ మనకి క్వశ్చన్ అనేది అర్థం కాకపోతే ఆన్సర్ చెప్పలేనప్పుడు మళ్ళీ ఇంకా బెటర్గా నేర్చుకొని ఇంకా పర్ఫామ్ చేస్తే దానివల్ల ఇంకా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ కోడింగ్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఏదన్నా అని కూడా ఈజీగా నేర్చుకోవాల్సింది అని నాకు అనిపించింది. XY. సో నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నావా? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ప్రాజెక్ట్ చేయటం అంతా బాగా అనిపించిందా? బాగా అనిపించింది. సో ఐ వాజ్ టెల్లింగ్ బిగినింగ్, నేను ఒక వాట్ చెప్తాను. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రోగ్రామింగ్ అంటే భయపడతారు వచ్చినప్పుడు, బట్ ఒక 2-3 నెలల్లో I will tell every student will say I love coding. Yes sir. So what is your status right now? This is the best coding. అట్లా అంటాలి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ జాయిన్ అయ్యే ముందు కోడింగ్ అంటే అందరూ భయపడతారు. Yes sir. బట్ 2-3 నెలలు ఇక్కడ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మనం చెప్పినట్టు చేస్తే స్టూడెంట్ ప్రతి ఒక్కడు ఐ లవ్ కోడింగ్ అని అనిపిస్తాను అని అంటాను. Yes sir. స్టార్టింగ్ క్లాస్ చెప్తాను. అది నీకు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చావా నువ్వు? వచ్చాను. దట్ మీన్స్ డూ యూ లవ్ కోడింగ్ అంటున్నా? ఐ లవ్ కోడింగ్ సార్. నేను అనొద్దు. రియల్. వన్స్ ఏ స్టూడెంట్ ఇన్ ఐటీ విల్ గో దిస్ స్టేజ్, ఐ లవ్ కోడింగ్ అనే స్టేజ్కి ఒకసారి వస్తుంది. ఎందుకంటే మీరు చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అడగండి, ఐటీ జాబులు చేస్తున్న వాళ్ళని, ఐటీ జాబ్ ఎక్కువ మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా, MCA స్టూడెంట్స్ కూడా భయపడేది ప్రోగ్రామింగ్కి. కోడింగ్ అంటే భయపడతారు. సో ఫస్ట్ ఏ యొక్క ప్రోగ్రామింగ్ క్లాసెస్ చెప్పే టీచర్ అయినా కానీ ఫస్ట్ స్టూడెంట్కి ఈ ఫీల్ క్రియేట్ చేయాలి. ఒక్కసారి తను చేసే పని తను లైక్ చేశాడు, లవ్ చేశాడు అంటే ఈ బికమ్ ద అంటే అతను ఒక లెవెల్కి వెళ్ళిపోతాడు. సో ఆ స్టేజ్కి రావాలి. ఇప్పుడు ఒక వంట చేసే కుక్ ఉంటాడు, అతని జాబే కుకింగ్. సో అతని కుకింగ్ అంటే ఒక పిచ్చి ఉండాలి, ఒక ప్రేమ, ఒక ప్రాణం ఉండాలి. ఈ విల్ ఎంజాయ్ హిస్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఇరిటేషన్, కుకింగ్ అంటే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంది, ఇంకా అతను ఆ జాబ్ని రోజు నరకంగా చేయాల్సిందే కదా. సేమ్గా ఒక డ్రైవింగ్ జాబ్ చేసే డ్రైవర్ ఉంటాడు, హీ హ్యాస్ టు లవ్ హిస్ డ్రైవింగ్ ప్రొఫెషన్, దెన్ ఓన్లీ కెన్ బికమ్ ఏ గుడ్ డ్రైవర్, హీ కెన్ ఎంజాయ్ హిస్ జాబ్. సేమ్ వే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎప్పుడైతే ఐ లవ్ కోడింగ్ అన్నాడంటే హీ విల్ డూ ద మిరాకిల్స్ ఇన్ హిస్ ఫ్యూచర్ 100% అన్నాడు. ఓకే, సో నెక్స్ట్ అంటే డూ యూ సే లైక్ MBA బీకామ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపు రావచ్చు అంటావా? ఎగ్జాక్ట్లీ సార్, ఇది చెప్తామా అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది నన్ను సజెస్ట్ చేశారు. MBA తర్వాత MBA HR బ్యాక్గ్రౌండ్ ఉంది, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఐటీ సెక్టర్లో ఏది బెస్ట్ చాయిస్ అంటే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే R&D IT స్కూల్ అని చెప్పాను. అమీర్పేట్లో కోడింగ్ అనేది 0 లెవెల్ నుంచి నేర్చుకోవచ్చు. మనం నేర్చుకున్న తర్వాత మంచిగా సబ్జెక్ట్ మొత్తం మంచిగా నేర్చుకున్న వాళ్ళకి 3-4 మంత్స్లో జాబ్ వస్తుంది. ఇంకా కొంచెం లేట్ అయిన వాళ్ళకి ఒక 6 మంత్స్ 7 మంత్స్లో జాబ్ వస్తుంది. దీనివల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. ఏ డిగ్రీ అయినా పాస్ అవ్వచ్చు, కానీ ప్రెషర్ కిందకి పంపిస్తారు. బిట్వీన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది అలా లేదా. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎంకరేజ్ చేయం. 6 మంత్స్ పట్టొచ్చు, 7 మంత్స్ పట్టొచ్చు, 10 మంత్స్ కూడా పడుతుంది, కొంతమంది 12 మంత్స్ కూడా పడుతుంది. మధ్యలో గ్యాప్లు తీసుకోకుండా వెళ్తే ఒక 6 నుంచి 8 నెలల్లో స్టూడెంట్ ట్రైనింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళొచ్చు. కానీ కంప్లీట్గా స్టూడెంట్ అనేది 100% టైం ఇవ్వాలి. పొద్దున్న 8:30కి వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం 6 o'clock ఓపెన్ చేస్తున్నాం, 6కి వస్తున్నారు, దగ్గర ఉన్న దూరం ఉన్న 8కి వస్తున్నారు.
ఈవినింగ్ 6:30 వరకు ఇన్స్టిట్యూట్లో ఉంటారు, 7 అవుతుంది దగ్గర దగ్గర. సో ఆ విధంగా కష్టపడితే ఎవరైనా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు. ఎస్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.